విధేయత కలిగి జీవిస్తూ ఉంటారు. అలా జీవించాలంటే ముందుగా తల్లిదండ్రులు సక్రమంగా నడుచుకోవాలి పిల్లలు. అలా జీవించాలని ప్రభు మన అందరికీ తెలియజేయచ్చు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి అత్తల్ని చూడండి, ఆమె దుర్మార్గం పనులు చేస్తూ తన కుమారుడికి కూడా దుర్మార్గమైనటువంటి పనులే నేర్పించింది. చూడండి, హన్న దేవుని పట్ల భయభక్తులు కలిగి ఎంతో చక్కగా ప్రార్థన చేసి తన కుమారుడి కొరకు ఆమె మరి దేవుని సన్నిధిలో అడిగి 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 కన్నీరు కాచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుని దేవునికి ఇష్టమైన రీతిగా పెంచింది. దేవుని స్తోత్రం. తన కుమారుని చూడండి, పాలు విడిచిపెట్టే వరకు 3వ సంవత్సరం వరకు కూడా పెంచుతూ 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 ఎంతో చక్కగా అల్లారుముద్దుగా పెంచి దేవునికి ప్రియమైనటువంటి కుమారుడిగా, దేవునికి ఇష్టమైనటువంటి కుమారుడిగా, మరి ఒక మంచి ప్రవక్తగా ఎదిగేలాగున ఆ తల్లి నేర్పించింది, పెంచింది, పెద్ద చేసింది పిల్లలు. అలాగే మన బిడ్డలను కూడా పెంచాలి, పెద్ద చేయాలి. అంతే తప్ప మన ఇష్టానుసారంగా మనం ఉండటం, మన బిడ్డలకి క్రమశిక్షణ నేర్పించకపోతే కనుక ఆ బిడ్డలు మరి చిన్న వయసులోనే రకరకాలైనటువంటి వ్యసనాలు కలిగి జీవిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. అందుకని ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మరి 6వ అధ్యాయంలో 4వ వచనంలో అంటాడు చూడండి, తల్లిదండ్రులారా మీ పిల్లలకి కోపము రేపక. చూడండి, ఏమి రేపకూడదంట? కోపము రేపకుండా వారిని క్రమశిక్షణలోను ప్రభు యొక్క బోధలోను వారిని పెంచండి. దేవునికి స్తోత్రం. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? తల్లిదండ్రులతో చెప్తూ ఉన్నాడు. తల్లిదండ్రులారా మీ పిల్లలని చూడండి కోపములో పెంచకండి, వారిని కొట్టకండి, తిట్టకండి. అంటే వారిని కొట్టడం తిట్టడం అంటే చీకటిని పిసికేసేవాడు ఒకడు ఉంటాడు, అండ్ నేలనేసి కొట్టేసేవాడు ఒకడు ఉంటాడు, గోడనేసి కొట్టేసేవాడు ఒకడు ఉంటాడు. అలా కొడితే పిల్లలకి ఏమవుతుందంటే కోపం పెరిగిపోతుంది. పిల్లల్ని కొట్టచ్చు. కొట్టాలంటే ఎలా కొట్టాలి? బెత్తం వాడాలంట. దేవునికి స్తోత్రం. ఎలా వాడాలంటే అండి? బెత్తం వాడాలంట. చోట సామెతల గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనం చూడండి, అక్కడ ఏమని రాయబడింది? 13వ అధ్యాయం 24వ వచనం అమ్మా. సామెతల గ్రంథము అమ్మా, బెత్తము వాడని తండ్రి పుత్రుని కుమారుని ప్రేమించిన వాడు కాదు, తనయుని ప్రేమించి తండ్రి వారిని శిక్షించాలి, గద్దించాలి, బుద్ధి చెప్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. అలా బుద్ధి చెప్పాలంటే కొట్టేస్తాను, చంపేస్తాను, పొడిచేస్తానని కాదు. ఇక్కడ పిల్లలకి నేర్పించాలి, భయపెట్టాలి, చక్కగా బెత్తం వాడాలి. బెత్తము వాడకపోతే కనుక మన బిడ్డలు మన మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. బిడ్డలకి క్రమశిక్షణ నేర్పించాలి. పిల్లల క్రమం అనేది నేర్పించాలి. ఆ క్రమశిక్షణ కలిగి మన బిడ్డలు ఎదగాలంటే చక్కగా బెత్తం వాడకపోతే కనుక బిడ్డలు మన మీద తిరుగుబాటు చేసేవారుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా చూడండి, కీర్తన గ్రంథంలో 137వ కీర్తనలో 137వ కీర్తన 9వ వచనంలో అన్నట్టు చూడండి, బండకు వేసి కొట్టువాడంటే ధన్యుడు అని చెప్పి రాయబడింది. మీ బిడ్డలని బండ మీద కొట్టువాడు ధన్యుడు. బండ మీద కొట్టువాడు అంటే బట్టలు ఉతికిన బండ మీద కొట్టడం కాదండి. బట్టలు ఉతికి బండ మీద కొట్టడం కాదు. బండ అనగా క్రీస్తు అనే బండ. బండ అంటే ఎవరు? క్రీస్తు అనే బండ మీద మనం నడిపించాలి. క్రీస్తులో మనం నడిపించాలండి. బిడ్డలని క్రమశిక్షణ నడిపించాలంటే క్రీస్తులో నడిపించాలి. మరియమ్మ గారు తన కుమారుని చూడండి దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళినప్పుడు ఆ కుమారుడు ఎదుగుతూ పెద్దవాడైనప్పుడు చూడండి, లోకసువార్త 22వ అధ్యాయంలో చూడండి, లోకసువార్త 2వ అధ్యాయంలో ఆ కుమారుడు చక్కగా ప్రవక్తల మధ్యలో, ధర్మశాస్త్ర బోధకుల మధ్యలో ఆయన మరి దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఆయన సమాధానం ఇస్తూ మరి ఎంతో చక్కగా మరి ప్రజల యొక్క ఆదరాభిమానములు పొందుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ మాటలు మీరు చూడండి, 47 వచ్చింది చదవండి. ఆయన సమాధానమును వినిన వారందరూ కూడా ఆయన వివేకమునకు విస్మయం ఉందారు. దేవునికి స్తోత్రం. ఆయన సమాధానం ఇస్తూ ఉన్నాడు ధర్మశాస్త్ర బోధకులకి, ప్రవక్తలకి. ఆయన చక్కగా మరి పరిచయులకి మధ్యలో ఆయన కూర్చుండి, చిన్న బాలువాడిగా కూర్చుండి ఆయన సమాధానం ఇస్తూ ఉంటే ఆ సమాధానాన్ని బట్టి వారందరూ కూడా విస్మయం పొందుతూ ఉన్నారు. ఇంతటి జ్ఞానం ఎలా కలిగింది, ఇంతటి గొప్ప వివేకం ఎలా వచ్చిందని చెప్పి వారందరూ కూడా విస్మయం పొందుతూ ఉన్నారు. పిల్లలు అంటే చూడండి, యేసును చూసి ఆ తల్లిదండ్రులు కూడా ఏం చేస్తూ ఉన్నారంట? ఆశ్చర్యపడిపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. బిడ్డలు ఎదుగుతూ ఉన్నప్పుడు మనకు ఎంతో ఆశ్చర్యం అవుతూ ఉంది. చక్కగా క్రమశిక్షణగా నడిపించాలి. బిడ్డలకి మంచి మాటలు నేర్పిస్తూ ఉండాలి. మనకి పిల్లలకి చక్కగా వాక్యం చదివించడం నేర్పించాలి.
ఏమంటే ప్రార్థన నేర్పించాలి ప్రియులారా. అలా నేర్చుకున్నప్పుడు వారు చిన్ననాటి నుండి కూడా ఎదుగుతూ పెద్దవారైనప్పుడు దాని నుండి తొలగిపోకుండా వారు సరిదిద్దుకుంటూ ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, చూడండి ఇంకొక మాట చూద్దామండి. మరి అతల్య తన కుమారుడికి ఏం నేర్పించింది? అతల్య ఏమి నేర్పించిందంట? చెడు కార్యములు చేయమని నేర్పించింది. ఇంకొక మా వ్యక్తిని చూపిస్తానండి. యోహాను సువార్తలో చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము 8వ వచనం చదవండి. 14వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త, మత్తయి సువార్త 14వ అధ్యాయము, మత్తయి సువార్త 14వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 8వ వచనం. తన తల్లి ప్రోత్సాహం వలన స్నాపకుడు యోహాను శిరస్సును పళ్ళెములో ఇప్పుడే ఇప్పించమని అడిగాను. దేవునికి స్తోత్రం. చూడండి, హేరోదు జన్మదినోత్సవం రోజున, హేరోదు రోజు మనకి పుట్టినరోజు జరిపించుకుంటున్నారు. పుట్టినరోజు జరిపించుకుంటాం అంటే అనేక మంది రాజులను పిలిచాడు, రాజకుమార్తెను పిలిచాడు, మంత్రులను పిలిచాడు. చక్కగా గొప్ప విందు తయారు చేశారు. ఆ గొప్ప విందు తయారు చేసినప్పుడు హేరోదియ కుమార్తె వచ్చి చక్కగా వారి ముందు డాన్స్ వేసిందట, నాట్యం చేసింది. నాట్యం చేస్తూ ఉంటే హేరోదు రాజు కొంచెం మరి మంచి మత్తులో ఉండి అన్నాడు, కుమార్తెను పిలిచి చక్కగా డాన్స్ వేసినప్పుడు అందరికీ కూడా ఆనందం కలిగింది. వచ్చిన వారందరికీ కూడా ఆ డాన్స్ చూసినటువంటి వారు అందరూ కూడా ఆనందిస్తూ ఉంటే ఆ రాజు అన్నాడు, అమ్మా నీకు ఏం కావాలో కోరుకో, నా రాజ్యంలో నేను సరే సగభాగం నీకు ఇచ్చేస్తానని చెప్పి కోరుకోమన్నాడు. ఈ అమ్మాయి చిన్నపిల్ల ఇంట్లోంచి ఇంట్లోకి పరిగెత్తుకెళ్ళిపోయి తల్లిని అడుగుతా ఉంది, అమ్మ రాజుగారు నన్ను ఇలాగా ఏం కోరుకోవాలో కోరుకోమన్నాడు. ఏం కోరుకోవాలి మనం అని అంటే, రాజ్యంలో సగభాగమైన సరే నీకు ఇస్తానని చెప్పి ఆ యొక్క రాజుగారు అంటూ ఉంటే, ఇక హేరోదియ అంటుంది ఫిలిప్పు భార్య, ఆ యొక్క హేరోదు యొక్క బాప్తిస్మ యోహాను గురించి ఆయనకు కోపం పెట్టుకొని, ప్రవక్త మీద కోపం పెట్టుకొని అంటుంది, ఆ శరసాల్లో ఉన్నటువంటి బాప్తిస్మ యోహాను యొక్క శిరస్సును నరికి ఇప్పుడే బంగారపు పళ్ళెంలో పెట్టి తీసుకురామని చెప్పి నువ్వు అడుగు అని చెప్పి కుమార్తెను పంపించింది. ఆ కుమార్తెను పంపించినప్పుడు చూడండి, ఆ మాట వినగానే హేరోదు రాజు ఎంతో మనసులో నొచ్చుకున్నాడు, మనసులో పశ్చాత్తాపడుతున్నాడు. ఏంటి ఈ కుమార్తె ఈ యొక్క రాజ్యంలో బంగారం కానీ వెండి బంగారాలు కానీ రాజ్యమును కానీ అడగలేదు, ఆస్తి ఐశ్వర్యాలు అడగలేదు, కానీ ప్రవక్తను అడుగుతుంది ఏంటని చెప్పి ఆ రాజుగారు తలకిందులైపోయింది. త్రాగిందంతా కూడా దిగిపోయింది. ప్రియమైన వాళ్ళరా, ఆ కుమార్తె చూడండి, చిన్న కుమార్తె ప్రవక్త యొక్క శిరస్సును నరికి బంగారు పళ్ళెంలో పెట్టి తీసుకురామని పిల్ల అంటే ఇక్కడ తల్లి నేర్పించినటువంటి విద్యను బట్టి ఆ కుమార్తె అలా చేస్తాం. దేవుని స్తోత్రం. అండి, మన బిడ్డలకి నేర్పించాలి, సేవకుడితో ఎలా మాట్లాడాలి, పెద్దలతో ఎలా మాట్లాడాలి, పెదనాళ్ళతో ఎలా మాట్లాడాలి, చిన్ననాళ్ళతో ఎలా మాట్లాడాలి, నాయనమ్మలతో ఎలా మాట్లాడాలి, అమ్మమ్మలతో ఎలా మాట్లాడాలి. ఏమంటే మన బిడ్డలకి చిన్నప్పటి నుంచి నేర్పిస్తే వారు నేర్చుకుంటారు. వారు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే పక్క నవ్వి నాయక మిగిలించి మనం ఆనందించడం కాదు, మన బిడ్డలకు నేర్పించాలండి. మన బిడ్డలకు నేర్పించాలి. అమ్మా నీకు ఏం కావాలని చెప్పి అడుగుతూ ఉంటే కొంతమంది మనవరాలు అడుగుతూ ఉంటారు అండి, మా మనవరాలకి నేను ఏం పెట్టలేదని చెప్పి నా మీద విరోధం చేస్తూ ఉంటారు వాళ్ళ అమ్మ నాన్న. దేవుని స్తోత్రం. నా దగ్గర ఏముందమ్మా, నా దగ్గర ఏమి లేదంటాను. అవునండి, చెవిలీలు కుట్టిస్తానంటే 18,000 అయిందా. చెవిలీలు కుట్టిస్తే మా పిల్లకి ఏం పెట్టలేదని చెప్పినంట. అవునండి, అలాగే నిష్ఠూరం వేసి పిల్లలకి నేర్పిస్తాం, చిన్నప్పటి నుంచి నేర్పిస్తాం. తాతయ్య నీకు ఏం పెట్టలేదు అంటే నాకేం పెట్టలేదు అంటారు. చూసారా, చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు. మనం ఎంత నేర్పించడం కాదండి, మనము పిల్లలకి క్రమశిక్షణ నేర్పించమన్నాడు దేవుడు. ఏమండి, ఆస్తి ఐశ్వర్యాలు అడిగి రమ్మన్నది ఆయన. ఏమంటే మన పిల్లలకి క్రమశిక్షణ నేర్పించమని చెప్తున్నాడు ప్రభు. ఆ బిడ్డలకి తల్లిదండ్రులుగా బాధ్యత కలిగి ఆ క్రమశిక్షణ నేర్పించామనుకోండి, అదే మనకి 10 కోట్లు విలువ అనేటువంటి ఆ యొక్క ఆస్తి కలుగుతూ ఉంటుంది. ఏమండి, వినయము విధేయత ఎంతో గొప్పదండి. దేవుని స్తోత్రం. ఏమండి, చదువు కంటే సంస్కారము చాలా గొప్పదన్నారు.
మనం ఎంత చదువుకున్నా సరే సంస్కారం లేకపోతే మనకి వినిపడదు. అలాగే ఇక్కడ చూడండి, మరి అతల్య చెడ్డ కార్యములు జరిపించి మరి కుమారుడికి నేర్పించింది. హేరోదియ తన కుమార్తెతో చెప్తుంది, బాప్తిస్మ యోహాను యొక్క శిరస్సును నరికివేయమని చెప్పి బంగారపు పళ్ళెములు తీసుకురామని చెప్పి ఆజ్ఞాపించింది. ఇక్కడ అన్న చూసినట్లయితే అన్న దేవుని సన్నిధిలో ఎదగాలి, దేవునితో ఉండాలి, దేవునికి నైవేద్యం పెట్టాలి, దేవునికి యాజకత్వం చేయాలి, దేవునితో సహవాసం చేయాలని చెప్పి ఈ తల్లి అన్న చూడండి సమూయేలుని పెంచింది, పెద్ద చేసింది. ప్రియులారా, దేవుని స్తోత్రం. ఇంకొక వ్యక్తిని పరిచయం చేస్తాను. మరి ఇక హెబ్రీయులకు రాసిన లేఖలో 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం చూడండి 23 వచనం నుండి చదవండి. విశ్వాసమే మోషే తల్లిదండ్రులు తన పుట్టినది మొదలుకొని 3 నెలల పాటు దాచి ఉంచారు. గ్రహించి భయపడలేదు. విశ్వాసమే చూడండి, విశ్వాసమే మోషే పెరిగి పెద్దవాడైన తర్వాత ఫరో కుమార్తె పుత్రుడు అని పిలిపించుకొనుటకు నిరాకరించినట్లు చేసింది. దేవునికి స్తోత్రం. ఫరో కుమార్తె వచ్చి జమ్మి పెట్టిన చూసింది. విన్నారా? ఫరో కుమార్తె జమ్మి పెట్టిన చూసింది, జమ్మి పెట్టి తెరిచింది, అందులో మగపిల్లడు ఉన్నాడు. ఆ మగపిల్లని చూసింది, చక్కగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంది. ఈ చిన్నారి బిడ్డ 3 నెలల బాలుడు. ఆ బాలుని చూసి అక్కడ ఆమె ఆశ్చర్యపోతా ఉంది. ఆశ్చర్యపోయినప్పుడు ఆ యొక్క బిడ్డ, ఆ యొక్క జమ్మిపెట్టులో ఉన్నటువంటి ఆ పసిబిడ్డ యొక్క అక్కగారు మిరియం అక్కడే ఉంది. ఆ మిరియం అంటుంది, అమ్మగారండి మీరు ఎలాగో పాలిచ్చి పెంచలేరు, కానీ ఈ బిడ్డకి పాలిచ్చి పెంచే ఒక తల్లిని నేను తీసుకొస్తాను అన్నది. ఈ బిడ్డకి పాలిచ్చే తల్లిని నేను తీసుకుని వస్తాను అన్నది. సరే తీసుకురా అని చెప్పింది. తీసుకొచ్చింది, గబగబా తీసుకొచ్చింది. ఆ బిడ్డకి జన్మనిచ్చినటువంటి తల్లిని తీసుకొచ్చింది. తీసుకొచ్చిన తర్వాత ఆ యొక్క బిడ్డతో, ఆ యొక్క తల్లితో అంటుంది, అమ్మా నువ్వు పాలిచ్చి పెంచు, కానీ ఈ బిడ్డ నా వాడిగా పెంచాలి నువ్వు అని అన్నది. ఎవరి వాడిగా పెంచాలి? కుమార్తెకు చెందిన వాడిగా పెంచాలి. ఫరో రాజు కుమార్తెకు చెందినటువంటి వాడిగా పెంచాలి, నీ బిడ్డగా పెంచుకో అని చెప్పింది. అయితే చూడండి, మోషే తల్లి ఆ యొక్క బిడ్డని ఎత్తుకొని కౌగిలించుకొని ఇంటికి తీసుకుని వెళ్ళి చూడండి ఆమె ఎలా పెంచుతుందంటే, ఫరో కుమార్తె పుత్రుడని అనిపించుకోవడానికి నిరాకరించేలాగా పెంచింది. నేను ఫరో కుమార్తె యొక్క కుమారుడి కాదు, ఫరో రాజ్యానికి చెందినటువంటి వాడిని కాదు, నేను ఇశ్రాయేలీయుడిని, నేను ఇశ్రాయేలు బాలుడని అని చెప్పి ఆ బిడ్డకి పెంచి నూరు పోసింది. ప్రియులారా, ఆ యొక్క నూరు పోసి ఆ బిడ్డని పెంచింది, గొప్పవారిగా చేసింది. చూడండి, యొక్క బిడ్డ పెరుగుతున్నప్పుడు చూడండి 25 వచ్చిన చదువు, పాప భూయిష్టమగు క్షణికమగు సౌఖ్యముల కంటేను దేవుని ప్రజలతో పాటు బాధలను పొందుటకై అతడు ఎన్నుకొనెను. దేవునికి స్తోత్రం. ఐగుప్తు రాజ్యములో ఆ యొక్క రాజుగారు కుమారుడు అనిపించుకుంటే ఆ ఫరో రాజు తర్వాత ఈ బాలుడే రాజ్యాధికారం చేస్తాడు. ప్రియులారా, అయితే చూడండి, తల్లి పెంచినటువంటి పెంపకం ఏంటంటే, ఆ యొక్క ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తు ధనరాశుల కంటే నువ్వు క్రీస్తు కొరకైనటువంటి నిందలు, బాధలు, అవమానాలు సహించుకునట చాలా మంచిది నాయన. నీవు దేవుని సేవకుడిగా ఉండాలి, దేవుని యొక్క సైన్యాన్ని నడిపించాలి, నీవు ఇశ్రాయేలు ప్రజలు పడుతున్నటువంటి కష్టాలను నీవు విడిపించాలి, నీవు నాయకుడిగా ఉండాలని చెప్పి ఆ తల్లి నేర్పించింది. ఐగుప్తు ధనరాశుల కంటే, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి పట్టు వస్త్రాల కంటే, ఆస్తి ఐశ్వర్యాల కంటే నీవు క్రీస్తు కొరకు నిందలు భరించాలి, అవమానాలు భరించడమే నాకు గొప్ప ధన్యత. నువ్వు చేస్తావా అని చెప్పి ఆ బిడ్డను పెంచింది. ప్రియులారా, బిడ్డను పెంచింది. ఆ యొక్క చూడండి, ఫరో రాజు యొక్క కుమార్తెకు అప్పగించింది. పాలు విడిచిపెట్టేసిన తర్వాత ఫరో రాజు యొక్క కుమార్తెకు అప్పగించింది. ఫరో రాజు కుమార్తె ఇంట్లో రాజగృహంలో పెంచుతూ ఉంటే చూడండి, అక్కడ హెబ్రీయుడిగా మోషే తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అక్కడ ఐగుప్తు దేశంలో ఆ యొక్క హెబ్రీయుడిని ఒక వ్యక్తిని కొట్టినప్పుడు మోషేకు కోపం వచ్చి ఆ యొక్క కొట్టినటువంటి వ్యక్తిని చంపేశాడు. కొట్టినటువంటి వ్యక్తిని ఏం చేశాడు?
చంపేసి పారిపోయాడు. మిద్యాను దేశం పారిపోయాడు. మిద్యాను దేశం పారిపోతే దేవుడు విడిచిపెట్టలేదు. దేవుని స్తోత్రం. దేవుడు అతనిని పిలుచుకున్నాడు. మోషే నువ్వు ఎక్కడున్నావనంటే నేను గొర్రెలు మేపుతున్నాను, నువ్వు నా దగ్గరికి రావాలి అన్నాడు. వెళ్ళాడు, దగ్గరికి వెళ్ళాడు. ఏంటి ప్రభు చిత్తం ప్రభు అని అంటే, నా ప్రజలు ఐగుప్తు దేశంలో వారు పడుతున్నటువంటి కష్టాలు నేను చూశానయ్యా, వారిని నీవు విడిపించాలి, నువ్వు వెళ్ళాలన్నాడు. అయితే నేను నత్తివాడినయ్యా, నాకు మాటలు రావాలంటే నీకు తోడుగా నీ అన్నగారిని పంపిస్తాను, అహరోనుని పంపిస్తాను, నువ్వు వెళ్ళని చెప్పి మరి దేవుడు మోషేని పంపించాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని కష్టాలైనా సరే, ఎన్ని బాధలైనా, ఎన్ని నిందలైనా క్రీస్తు కొరకు ఆయన జీవిస్తూ దేవుని యొక్క సేవకుడిగా, మహానాయకుడిగా గొప్ప పేరు పెంచినటువంటి మోషే ఆయన దేవుని యొక్క ఇల్లంతట్లో కూడా నమ్మకమైనటువంటి వ్యక్తిగా జీవిస్తూ దేవుని కొరకు జీవించాడు. దేవుని స్తోత్రం. మీ బిడ్డలను కూడా అలా నేర్పించాలి. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలండి. ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించడానికి మీరు పెంచాలి, తల్లిదండ్రులుగా పెంచాలి. అండి తల్లిదండ్రులకు బాధ్యత కలిగి ఉండాలి. ఏదో పెంచుతున్నాం, ఏదో పెద్ద చేస్తున్నాం అని కాదు. మన బిడ్డలని పెంచి పెద్ద చేసేవారుగా ఉండాలి. వాక్యం చదివించడం, పాటలు పాడిపించడం, ఏమండి ప్రార్థన చేయించడం తల్లిదండ్రులుగా నేర్పించాలి. ఇంట్లో ఉండి కుటుంబ ప్రార్థన నేర్పించాలండి. కుటుంబ ప్రార్థన నేర్పించినప్పుడు బిడ్డలు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం. కాబట్టి కుమారులు దేవుడిచ్చినటువంటి వరము, కుమారులు దేవుడిచ్చినటువంటి ఒక వరం. ఆ వరాన్ని మనం వినియోగించుకుని ప్రియులారా, ఆ యొక్క బహుమానాన్ని మనం కాపాడుకుంటూ మన బిడ్డలకు పెంచేవారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఎంతోమంది దేశ విదేశాలకు వెళ్ళి పనిచేస్తున్నారు, దేశ విదేశాలు కష్టపడుతున్నారండి. బిడ్డలు ప్రయోజకులు కాకపోతున్నారు. కాబట్టి బిడ్డలు ప్రయోజకులు కాకపోతున్నారు. ఎందుకు తెలుసండి? తల్లిదండ్రులు దగ్గరగా లేకపోవడం వలన బిడ్డలు వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. బిడ్డలు తన యొక్క ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. అవునండి, ఇష్టానుసారంగా జీవిస్తూ వారు దుష్కార్యములు చేసి చదువు పట్ల ఆసక్తి లేకుండా, చదువు పట్ల మరి చదువుకోకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము చాలా జాగ్రత్తగా మన బిడ్డలకి నేర్పించాలండి. బిడ్డలకి నేర్పించాలండి, చదువు నేర్పించండి, విద్య బుద్ధులు నేర్పించండి, క్రమశిక్షణ నేర్పించండి, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలని నేర్పించండి. అప్పుడే వారందరూ కూడా మంచి ప్రయోజకులు అవుతారు. దేవుని స్తోత్రం. సమూయేలును చూసి దేవుడు ఎంతో ఆనందించాడు, సమూయేలు అని పిలుచుకున్నాడు. మోషేని చూసి మోషే అని పిలుచుకున్నాడు. నీ బిడ్డను కూడా దేవుడు పిలుచుకుని పెంచాలి. దేవుని స్తోత్రం. నీ బిడ్డలను కూడా దేవుడు ఇష్టపడే బిడ్డలుగా పెంచాలి. అలా పెంచినప్పుడే నీకు ధన్యత కలుగుతుంది. దేవుని స్తోత్రం. ఏం కలుగుతుందంట? ధన్యత కలుగుతుంది. ఫలానా పిల్లలు అని చెప్పి నీకు ధన్యత కలుగుతుంది. పిల్లల తల్లిదండ్రులు బిడ్డలను నేర్పించాలి, క్రమశిక్షణగా నేర్పించాలి, వారికి మంచి చదువు నేర్పించాలి, వారికి మంచి క్రమశిక్షణ నేర్పించాలి. అలాంటి పిల్లలని దేవుడు ఆనందిస్తూ ఉంటాడు. చిన్న బిడ్డలను నా యొద్దకు రానీయుడి, వారిని ఆటంకపరచుకుడి, అట్టువారిదే పరలోక రాజ్యం అని చెప్పి పిలిచి ఆ ప్రభు తన బిడ్డలను ఎత్తుకొని, ఆ చంటి బిడ్డలను ఎత్తుకొని కౌగిలించుకొని మరి ముద్ద పెట్టుకొని దీవిస్తూ ఉన్నాడు. పిల్లల దేవుని స్తోత్రం. మన బిడ్డలను కూడా దేవుడు ఎత్తుకొని ముద్దు పెట్టుకుని బిడ్డలుగా మనం పెంచాలి. అంటే ఎత్తుకొని ముద్దు పెట్టుకుని బిడ్డలుగా పెంచాలి. ఎవరన్నా మన బిడ్డలని ఎత్తుకుంటున్నారంటే మన బిడ్డలు శుభ్రంగా ఉంటే ఎత్తుకుంటారు ఎవరైనా. అవునంటారు కదండి. మన బిడ్డలు శుభ్రంగా ఉన్నారనుకోండి, ఎత్తుకుంటారు ఎవరైనా. అలాగే ముక్కు నిండా చీముడు కార్చుకొని, ముక్కు నోరు ఏకమైపోయేలాగా కార్చుకొని తిరుగుతున్నాడు అనుకోండి, ఆ బిడ్డలు ఎవరైనా ఎత్తుకుంటారా? అలాగే మన బిడ్డలు మంచి ప్రవక్తను కలిగి, మంచి క్రమశిక్షణ కలిగి ఉన్నారనుకోండి, ప్రభు మన బిడ్డలను ఆహ్వానిస్తారు. దేవుని స్తోత్రం. బిడ్డలను మన బిడ్డలని ప్రభు పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఈనాడు మనం అందరం కూడా చదువుకున్నటువంటి వాక్యాలు చూసినట్లయితే చూడండి, మొక్కై వంగనదే వంగనదంట. దేవుని స్తోత్రం. ఒక ఉదాహరణగా మాకు మాట చెప్తున్నాను చూడండి. కూరగాయల మొక్కలు అన్నీ పెడతా ఉంటారు. ఏమండి, కూరగాయ మొక్కలు బెండ మొక్కలు ఉంటాయి, చిక్కుడుగాయ పాదులు ఉంటాయి, ఆనపాదులు ఉంటాయి, ఇవన్నీ పెడతా ఉంటాం. పొట్లపాదు కూడా పెడతా ఉంటాం. అంటే పొట్లపాదు పెట్టినప్పుడు ఆ పొట్లపాదుకి పిందప్పుడే పెద్ద బరువు కట్టాలి. పిందప్పుడే ఏం చేయాలి? పెద్ద బరువు కట్టాలి. బరువు అంటే ఒక రాయి లాంటిది కట్టాలి. బరువు కట్టకపోతే కనుక అది ఏమైపోతుంది? అది వంకరొంకరగా రౌండ్లు తిరిగిపోతుంది. అవునండి. అలాగే మన పిల్లలకి చిన్నప్పుడే కనుక
క్రమశిక్షణ నేర్పించకపోతే, బెత్తం వాడకపోతే, వారికి మంచి విద్యాబుద్ధులు నేర్పించకపోతే కనుక మనము ఎంత సంపాదించినా కూడా ఆ సంపాదన అంతా కూడా వ్యర్థమే. అంటే బిడ్డలకి నేర్పించాలి, బిడ్డలకి క్రమశిక్షణ రావాలి. పిల్లలు మనము చదువు లేకపోయినా సరే సంస్కారం అనేది నేర్పించాలి. సంస్కారం అనేది నేర్పించినప్పుడు మన బిడ్డలను చూసి మనకి ఎంతో ఆనందం కలుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం. అందుకని సామెతల గ్రంథంలో 10వ అధ్యాయంలో 1వ వచనంలో అన్నాడు, జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి ఏం చేస్తాడంట? దుఃఖం కలిగిస్తాడు. జ్ఞానం కావాలండి, జ్ఞానము కావాలి పిల్లలు. జ్ఞానము దేవుడిచ్చే వరము. దేవునికి స్తోత్రం. అవునండి, జ్ఞానం కావాలి. సామెతల గ్రంథంలో 2వ అధ్యాయం 6వ వచనంలో అన్నాడు చూడండి. మరి 6వ వచనం చదవండి. ప్రభువు వివేకమునిచ్చును, తెలివియు జ్ఞానమును ఆయన నోటిలో నుండి వచ్చును. దేవునికి స్తోత్రం. చూసారండి, ప్రభువు తెలివితేటలు ఇస్తామన్నాడు, జ్ఞానం ఇస్తామన్నాడు, వివేకం ఇస్తామన్నాడు, కాబట్టి మంచి అలవాట్లు నేర్పిస్తామన్నాడు. కాబట్టి ఆ ప్రభు సన్నిధికి నడిపించాలి. దేవుని యొక్క వాక్యాన్ని వినే బిడ్డలుగా నడిపించాలండి. మన బిడ్డలకి మరి ఇక చక్కగా బైబిల్ తీసుకుని గుడికి నడిపోవు అని చెప్పి ఏ తల్లి అయితే నడిపిస్తూ ఉండదో ఆ పిల్లలు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు అంటే. అలాగా పిల్లలకి నేర్పించకపోతే కనుక వాళ్ళు పెద్దవాడు అయిన తర్వాత మన మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం. అది మాత్రం ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. మన బిడ్డలకి నేర్పించాలి. చిన్నప్పటి నుండి నేర్పించి వారికి క్రమశిక్షణ నేర్పించినప్పుడు వారు చక్కగా నేర్చుకొని వారు మంచి పేరు తెచ్చుకుంటారు పిల్లలు. అలాంటి పేరు తెచ్చుకున్నటువంటి వారిలో మోషే ఒకడు కనపడుతున్నాడు. అలాగే మరి యొక్క చూడండి, అన్న కుమారుడు మరి సమూయేలు కనపడుతూ ఉన్నాడు. ఈ విధంగా చూస్తూ ఉంటే అనేక మంది భక్తుల యొక్క కుమారులని అలా పెంచారు. పిల్లలు. అలా పెంచినప్పుడు మరి మన బిడ్డలు కూడా చదువులలో విజయాలు సాధిస్తూ ఉంటారు. ఏమండి, మన యొక్క వ్యాపారాలలో వారు విజయాలు పొందుకుంటారు, ఆటలలో కూడా విజయాలు పొందుకుంటూ ఉంటారు. దేవుని స్తోత్రం. అలా విజయం పొందుకున్నప్పుడు మనకి ఎంతో గౌరవం కలుగుతూ ఉంది. అలాంటి పిల్లలుగా మనం నేర్పించాలి. పిల్లలు ఏదో మరి యొక్క పెంచుతున్నాంలే అని చెప్పి అనుకుని ఎక్కడో విడిచిపెట్టేస్తే కనుక ఆ పిల్లలు మరి కాని పనులు నేర్చుకొని మరి రకరకాలైన వ్యసనాలకి గురైపోతూ ఉంటారు. గురైపోతున్నారు పిల్లలు. ఆ యొక్క బిడ్డలని మంచి మార్గంలో నడిపించాలంటే ముందుగా తల్లిదండ్రులు మరి యొక్క చక్కని మరి వాక్యములు వారికి నేర్పిస్తూ వారికి మంచి మాటలు నేర్పించి వారిని మరి క్రమశిక్షణగా నడిపించాలని ప్రభు మనందరికీ తెలియజేయచ్చు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇస్సాకు మొట్టమొదటిగా ఆయనకు ఉన్న లక్షణాలు ఏంటంటే వినయము ప్రియుల. ఇస్సాకు నేర్చుకున్నది ఏంటంటే అబ్రహాము ప్రార్థన చేసేవాడు. అబ్రహాం ఏం చేసేవాడంట? ప్రార్థన చేసేవాడు. అదే ప్రార్థన ఇస్సాకులో వచ్చింది. ఇస్సాకు భార్య రెబెకా గొడ్రెలుగా ఉన్నప్పుడు మరి ఇస్సాకు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? ఇస్సాకు మరి రెబెకాకి గర్భం తెరిచాడు. ప్రార్థన చేయటం నేర్పించాలి, వినయము నేర్పించండి, ప్రార్థన నేర్పించండి. ఇస్సాకు ఎలాగైతే దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్నాడు, ఇస్సాకు ఎలాగైతే వినయం కలిగి విధేయత కలిగి జీవించాడో అలాగ మన బిడ్డలకు కూడా నేర్పించాలి. ప్రభు అంటున్నాడు, అబ్రహాముకి ఎలాగైతే నేను దీవెనిచ్చాడో నేను కూడా నీకు కూడా దీవెనలు ఇస్తానని చెప్పి దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి అబ్రహాము కాలంలో పూడ్చబడినటువంటి బావులన్నీ కూడా ఇస్సాకు కాలంలో దేవుడు వాటిని తెరిపించేశాడు. స్త్రీలారా, దేవుని యొక్క ఆశీర్వాదం అలాగ ఉంటానండి. మన బిడ్డలకి ప్రార్థన జీవితం నేర్పించాలి. మన బిడ్డలు మంచి ప్రయోజకులుగా ఉండాలంటే వినయం నేర్పించండి, ప్రార్థన నేర్పించండి, దైవభక్తి అనేది నేర్పించాలి. దైవభక్తి గల వారి యొక్క బిడ్డలు వారు ఎప్పుడు కూడా దీవించబడుతూ ఉంటారు. దేవుని స్తోత్రం. అందుకని కీర్తన గ్రంథంలో 115వ కీర్తనలో చూడండి, 115వ కీర్తన 14వ వచనం చదవండి. మీ సంతానము మీ బిడ్డల సంతానమును వృద్ధి చేయను గాక. దేవునికి స్తోత్రం. చూడండి, ఎవరి సంతానం వృద్ధి చేస్తాడైనా? పైవాక్యంలో చదవండి. పైవాక్యంలో చూసినట్లయితే గనులు తారతమ్యం లేకుండా ఎవరి పట్ల అంటే దేవుని పట్ల భయభక్తులు చూపు వారి పిల్లలని దేవుడు ఆశీర్వదిస్తాడు. చూసారండి, మన పిల్లలని ఆశీర్వదించాలంటే
మనము ఎవరి పట్ల భయభక్తులు కలిగి ఉండాలి? దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. భార్యగా భర్తగా మనం దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మన బిడ్డలు కూడా మనల్ని బట్టి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటారు. దేవుడు మనల్ని, మన బిడ్డలని, మన సంతానాన్ని కూడా ఆస్వాదిస్తారు, వృద్ధి చేస్తానన్నాడు. దేవుని స్తోత్రం. వృద్ధి పరుస్తారు, మన కుటుంబమును అభివృద్ధి పరుస్తానన్నాడు. మీ బిడ్డలని నేను దీవిస్తాను, మీ బిడ్డలను దీవిస్తానని చెప్పి దేవుడు మాట ఇస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని పట్ల భయభక్తులు కలిగి మన బిడ్డలను పెంచాలని మనమందరం కూడా ఆశిస్తూ మరి యొక్క ప్రార్థన చేద్దామండి. మరి దేవుని యొక్క కృపను బట్టి మరి దేవుడి కుటుంబం ఎంతగానో ప్రేమించి ఆస్వాదించి మరి దేవుడు మరి నికోలా చిన్నారుల యొక్క మరి దాంపత్య జీవితంలో మరి వారికి చక్కని బిడ్డలు ఇచ్చారు, కుమార్తెలు ఇచ్చారు. మరి దేవుడు వారి యొక్క మరి సంతానాన్ని మరి చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగి పెంచేవారిగా ఉండాలి, పెంచాలి. పిల్లలు తల్లిదండ్రులుగా బాధ్యత కలిగి ఉండాలి అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. మరి ఈ యొక్క వాక్యాలను బట్టి మనమందరం కూడా ప్రార్థన చేద్దామండి. ఒకవేళ ఏదన్నా పొరపాటుగా తల్లిదండ్రులుగా మనము కాని పనులు చేస్తామంటే దానిని బట్టి ఒకవేళ మన పిల్లలు మరి దుష్కార్యములతో చెడ్డ పనులు చేస్తానికి వారు ఇష్టపడుతున్నారేమో, మనం ఒకసారి సరిదిద్దుకొని దానిని మనం దేవుని వైపు మరల్చుకొని, ప్రభువా నాకు మంచి మనసును దయచేయి, భార్య భర్తలుగా అన్యోన్యత కలిగి మంచి ప్రేమ అనురాగాలు కలిగి మేము జీవించడానికి మీ కృప చూపించని తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. బిడ్డలని మంచి మార్గంలో నడిపించడానికి బిడ్డలను హత్తుకొని ప్రార్థన చేసేవారికి ఉండాలి. బిడ్డలను హత్తుకొని ప్రార్థన చేయాలి. మరి విలాప వాక్యాల్లో 2వ అధ్యాయంలో 19వ వచనంలో అన్నాడు, నీవు రేయి మొదటి జామున లేచి నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఏ టైంలో ప్రార్థన చేయాలంట? రేయి మొదటి జామున ప్రార్థన చేయమన్నాడు. అంటే నీవు బిడ్డల కొరకు రాత్రి సమయంలో తెల్లవారుజామున నువ్వు లేచి ప్రార్థన చేస్తే కనుక నీ బిడ్డలు ఆ ప్రార్థన ఆలకిస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం. ఆ బిడ్డలు ఏం చేస్తూ ఉంటారు? మనం చేసే ప్రార్థన ఆలకిస్తారు. పిల్లలు, నీవు తెల్లవారుజామున లేచి నీ భర్త కొరకు, నీ బిడ్డల కొరకు రేయి మొదటి జామున కన్నీరు కార్చి ప్రార్థన చేయమన్నాడు. ఎలా ప్రార్థన చేయాలంట? కన్నీరు కార్చి ప్రార్థన చేయమన్నాడు. కన్నీటితో ప్రార్థన చేయండి. నీ బిడ్డల కొరకు ప్రార్థించే, నీ కుటుంబం కొరకు ప్రార్థించే. అప్పుడు నీ బిడ్డలందరూ కూడా దీవించబడుతూ ఉంటారు. దేవుని స్తోత్రం. ఈ కుటుంబము ఎంతో ఆశ్రదింపబడుతుంది. తన పట్ల భయభక్తులు గల వారిని, పిల్లలనేమి పెద్దలనేమి గొర్రెలని అల్పులని తేడా లేకుండా నేను అందరినీ కూడా ఆశ్రదిస్తానని చెప్పి దేవుడు మాట ఇస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. అలాంటి ఆశీర్వాదము ఈ కుటుంబానికి మరి ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ కలగాలని మనం అందరూ కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు తన వాక్యం దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. ఇస్సాక్ ఎక్కడ ఉన్నాడు? ఐజాక్